Hi Andy, welcome to RAO'S Competitive Academy. Today we are going to start the Indian Polity MCQs for the Group-2, and even these are useful for TSPSC Group-1 prelims, TSPSC Group-2 prelims, and even for the any objective exam you are preparing where polity is there. Okay, so right, let's start the session without any delay. Before starting the session, the people who have cleared the prelims, congratulations for everyone. Okay, so start the preparation. Right, the first question is, which of the following is or are stated in the Constitution of India? The President shall not be a member of either of House of the Parliament. The Parliament shall consist of President and two houses. Choose the correct answer from the course given below. Okay, so neither one nor two, both one and two, one alone and two alone. The President shall not be a member of either House of Parliament. The Parliament shall consist of President and the two houses. రాష్ట్రపతి రెండు సభల్లో ఈ రెండింటిలో సభ్యుడిగా ఉండకూడదు. రాష్ట్రపతి అవ్వాలి అంటే తర్వాత పార్లమెంట్ రాష్ట్రపతిని కలిగి ఉంటుంది మరియు ఇతర రెండు సభలను కూడా కలిగి ఉంటుంది. ఏంటండి ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయండి. ప్రెసిడెంట్ షెల్ నాట్ బి ఏ మెంబర్. ఎవరైనా సరే రాష్ట్రపతిగా అవ్వాలి అనుకుంటే ఈ షెల్ నాట్ బి ఏ మెంబర్ ఎయిదర్ లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీగా ఉండకూడదు, ఈవెన్ స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ కూడా ఉండకూడదు. ఒకవేళ ఉండుంటే రాష్ట్రపతి అయిన వెంటనే దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ ది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద పార్లమెంట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ and the two houses. Choose the correct answer from the quotes given below. The parliament shall consist of the president. గుర్తుపెట్టుకోండి, no bill can become an act without the assent of the president. Any bill to become an act, it must be passed in the both the houses and then it must got the assent of the president. సో అది లోక్సభలో పాస్ అవ్వాలి, రాజ్యసభలో పాస్ అవ్వాలి, లేదా రాజ్యసభలో ప్రవేశపెడితే లోక్సభలో పాస్ అవ్వాలి. ఉభయ సభల్లో పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. దెన్ రాష్ట్రపతి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఆన్సర్ ఈజ్ 1 మరియు 2. 1 మరియు 2 అండి. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఐఏఎస్ ప్రిలిమ్స్ 1997. ఓకే, ఐఏఎస్ ప్రిలిమ్స్ 1997. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ ద ఇండియన్ పార్లమెంట్? ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ, ప్రైమ్ మినిస్టర్. లోక్సభ, రాజ్యసభ, మినిస్టర్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్. లోక్సభ, రాజ్యసభ అండ్ పార్లమెంటరీ సెక్రటేరియట్. సో హియర్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ అనేది ఆన్సర్ అండి. ఓకే, హియర్ ఆన్సర్ ఈజ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 79, పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. వై? బికాస్ any bill to become an act, it must be passed in both the houses, which is the lower house, which is the higher house. Then it is going to president for the assent of the president. No bill can become an act without the assent of the president. రాష్ట్రపతి సంతకం లేకుండా ఏ బిల్లు చట్టరూపం దాల్చదు. కాబట్టి పార్లమెంట్ అంటే ఆర్టికల్ 79 ప్రకారం, ఆర్టికల్ 79 నుంచి 122 వరకు కూడా పార్లమెంట్ సెంట్రల్ లెజిస్లేచర్ వస్తుందండి. 122 వరకు కూడా. 123 అనేది రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ పవర్ కిందకు వస్తుంది. రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ పవర్ కిందకు వస్తుంది. సో పార్లమెంట్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 79, ఆర్టికల్ అధికరణ 79 లేదా ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి కూడా ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ స్టేట్మెంట్ 1. నెక్స్ట్ వన్, ద ఆఫీసర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఇంక్లూడ్. దిస్ ఇస్ ఎ సపరేట్ టాపిక్ అండి. ఆఫీసర్స్, ఆఫీసర్స్లో ఆఫ్ ది పార్లమెంట్లోకి ఎవరు వస్తారు? స్పీకర్, లోక్సభ, డిప్యూటీ స్పీకర్, లోక్సభ, చైర్మన్, రాజ్యసభ. ఆప్షన్ 3, సెక్రటరీ జనరల్, లోక్సభ. ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అడిగారండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఎనీవన్ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎనీవన్ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. All questions are previously asked somewhere in the
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ అండి. సో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నెసరీ టెస్ట్ సిరీసెస్ కాకుండా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవన్ ప్లీజ్ ఆన్సర్, ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్ అండి అట్లీస్ట్. ఓకే, సో ఆఫీసెస్లోకి స్పీకర్ వస్తారు, డిప్యూటీ స్పీకర్ వస్తారు, చైర్మన్ వస్తారు, ఈవెన్ డిప్యూటీ చైర్మన్ కూడా వస్తారు. ఈవెన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ, సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ అనేది ఎలాగైతే గవర్నమెంట్కి హయ్యెస్ట్ ర్యాంక్ క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడో, లోక్సభలో లోక్సభ స్పీకర్ తాలూకా వర్క్ని ఓవర్సీ, తర్వాత లోక్సభ ఆఫీస్ని మొత్తం హయ్యర్ బ్యూరోక్రాటిక్ ఆఫీసర్ ఎవరు అంటే సెక్రటరీ జనరల్ లోక్సభ అండి. సెక్రటరీ జనరల్ లోక్సభ, he directly reports to the speaker of the Lok Sabha. So all the four are right. Even the secretary general of Rajya Sabha comes under officer of the parliament, comes under officer of the parliament. So the officers of the parliament include speaker, deputy speaker, secretary general, even chairman of the Rajya Sabha. Next one, for the first time a MP MLA was disqualified from the membership on the ground of remaining absent from 60 consecutive meetings of the house without the permission. He was a member of Council of States, House of People, Punjabi Legislative Council, Assembly, Rajasthan Legislative Assembly. దీనికి ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇది యాక్చువల్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండి. 2004 కాబట్టి ఇప్పుడు అడగరు అని మనం అనుకుంటాం, బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, అందుకే ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ ఏమైందంటే 2000లో ఫస్ట్ టైం రాజ్యసభ నుంచి, ఇప్పటిదాకా ఎవరు జరగలేదండి, రాజ్యసభ నుంచి ఫస్ట్ టైం 2000లో ఓకే ఒక మెంబర్ని, ఒక ఎంపీని 60 days కంటిన్యూస్గా, ఇది రూల్ అండి, ఎవరైనా 60 రోజులు హౌస్కి వితౌట్ స్పీకర్ ఇంటిమేషన్ కానీ, రాజ్యసభ చైర్మన్ అయితే, రాజ్యసభ మెంబర్ అయితే రాజ్యసభ చైర్మన్ ఇంటిమేషన్ లేకుండా 60 రోజులు మానేస్తే అతని మెంబర్షిప్ పోతుందన్నమాట. ఓకే, అలా ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే ఇయర్ 2000లో జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభకి సంబంధించి ఒక పంజాబ్కి చెందిన బర్జిందర్ సింగ్ హమ్దార్ద్ అనే వ్యక్తి 60 రోజులు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది రాజ్యసభ చైర్మన్ మానేయడంతో ఆన్సర్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండి. పంజాబ్ రాజ్యసభ ఎంపీ ఆయన, పంజాబ్ రాజ్యసభ ఎంపీ ఇయర్ 2000 హీఈస్ ద ఫస్ట్ మెంబర్ అండి, అందుకని ఇంపార్టెంట్. హీఈస్ ద ఫస్ట్ మెంబర్, అందుకని అది ఇంపార్టెంట్ అండి. బర్జిందర్ సింగ్ హమ్దార్ద్, బర్జిందర్ సింగ్ హమ్దార్ద్, బర్జిందర్ సింగ్ హమ్దార్ద్. ఓకే, ఇది ఆయన పేరండి, బర్జిందర్ సింగ్ హమ్దార్ద్ అనేది ఆయన పేరు. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఆయన ఫస్ట్ వ్యక్తి 2000 సంవత్సరంలో రాజ్యసభకి కంటిన్యూస్గా 60 days వెళ్ళకపోవడం వల్ల, ఏ స్టేట్ రాజ్యసభ ఎంపీ అంటే పంజాబ్, ఎప్పుడంటే 2000, ఏ హౌస్ అంటే రాజ్యసభ, ఇయర్ 2000, పేరు బర్జిందర్ సింగ్ హమ్దార్ద్. ఈజ్ ద ఫస్ట్ మెంబర్ టు expel from house due to absent of the house for 60 days. Okay, next, there is a separate science and tech module. It is continuously running in the website. Even madam is taking lots of classes, so once go through those classes if you are interested. If it is, I think it is definitely useful for you. So 100+ hours of live interactive classes, full coverage of syllabus, daily class notes PDF, study material and everything is available. Separate science and tech module నడుస్తుందండి, UPSC లెవెల్లో చెప్పడం జరుగుతుంది, యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కలెక్టివ్ ప్రివిలేజ్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 105లో, ఆర్టికల్ 105లో ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్ ఉంటాయండి. ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్ అంటే ప్రత్యేక అధికారాలు. అలాగే ఆర్టికల్ 194లో ఎగ్జాక్ట్లీ 89 యాడ్ చేస్తే
ప్రివిలేజెస్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉంటుంది. ప్రివిలేజెస్ ఆఫ్ ఎమ్మెల్యేస్ 105 అండ్ 194. ఓకే. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఈ ప్రివిలేజెస్లో there are two types of privileges in the constitution. One is collective privilege and the another one is individual privilege. Collective privilege is different from individual privilege. How you are saying collective privilege is different from individual privilege? Why so? Why? Because మీకు ఇక్కడ చెప్పాలి అంటే దాని అర్థం ఏంటి అంటే కలెక్టివ్ ప్రివిలేజ్ అంటే హౌస్ మొత్తానికి ఉండే ప్రత్యేక అధికారాలండి. మన కాన్స్టిట్యూషన్లో కలెక్టివ్ ప్రివిలేజ్లు రాజ్యసభకి సంబంధించి ఏంటి అంటే లేదా లోక్సభకి హౌసెస్కి సంబంధించి ఏంటి అంటే దాని డిబేట్స్ మీద కానీ ప్రొసీడింగ్స్ మీద కానీ అది పబ్లిష్ చేయకూడదని చెప్పచ్చు. తర్వాత దాని మెంబర్స్ని శిక్షించే హక్కు దానికే ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే స్ట్రేంజర్స్ని హౌస్ నుంచి బయటికి పంపించే అధికారం కూడా దానికే ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ది పార్లమెంట్ని ఓవర్సీ చేసే అధికారం కూడా, అంటే సభ్యులందరికీ కలిపి ఉండే అధికారాల్ని కలెక్టివ్ ప్రివిలేజ్ అంటాం. అలా కాకుండా ఏదైనా ఒక ఇండివిజువల్ మెంబర్కి ఉండే అధికారాన్ని ఇండివిజువల్ ప్రివిలేజ్ అంటాం. కలెక్టివ్ ప్రివిలేజ్ అంటే వ్యక్తులందరికీ కలిపి ఉండేది కలెక్టివ్ ప్రివిలేజ్. అలా కాకుండా ఎవరో ఒక్కరికి మాత్రమే సంబంధించి ఉంటే ఇండివిజువల్గా అంటే వాళ్ళని అరెస్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ లగడపాటి రాజగోపాల్ గారు మనకి హౌస్లో పెప్పర్ స్ప్రే కొట్టారు 2014 ఆ టైంలో. యాక్చువల్లీ బయట పెప్పర్ స్ప్రే కొడితే ఇట్ మే బి ఎ పనిషబుల్ అఫెన్స్, బట్ విత్ ఇన్ ద హౌస్ కాబట్టి ఆయన హౌస్ నుంచి ఎక్స్పెల్ చేశారు. సో హౌస్లో మెంబర్ని పనిష్ చేయాలన్నా లేకపోతే మెంబర్స్ని ఎక్స్పెల్ చేయాలన్నా అది హౌస్లో ఇండివిజువల్గా వాళ్ళకు ఉండే ప్రత్యేక పవర్ అండి. బయట వాళ్ళు ఏమీ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు హౌస్లో విజల్స్ వేయడం కానీ హౌస్లో మిస్బిహేవియర్ చేయడం కానీ చేస్తున్నారు అనుకోండి. సో దానికి సంబంధించి పనిషబుల్ ఎవరు చేయగలరు? ఓన్లీ స్పీకర్ మాత్రమే చేయగలరండి. అవి ఇండివిజువల్ ప్రివిలేజెస్ కిందకు వస్తాయి. కలెక్టివ్ ప్రివిలేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ ప్రివిలేజ్. కలెక్టివ్ ప్రివిలేజ్ అంటే అందరూ కలిసి చేసేది. ఇండివిజువల్ ప్రివిలేజ్ అంటే పర్టికులర్గా ఆ వ్యక్తికి మాత్రమే ఉండే ప్రత్యేక అధికారాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్, ఇదని ఇక్కడ నాట్ అడుగుతున్నారండి. సో ఇది కలెక్టివ్ ప్రివిలేజ్ కిందకు వస్తుంది. ద రైట్స్ టు రెగ్యులేట్ ద ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ది పార్లమెంట్, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది కలెక్టివ్ ప్రివిలేజ్. ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండెన్స్ యాజ్ విట్నెస్, ఇది నేను చెప్తానండి. సో ఇది ఇండివిజువల్ ఫ్రీడమ్ కిందకు వస్తుందండి. ద ప్రివిలేజెస్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ స్ట్రేంజర్స్ ఫ్రమ్ ది హౌస్. ఓకే. సో ఈవెన్ బయట వ్యక్తుల్ని రానివ్వకపోవడం అనేది కూడా కలెక్టివ్ ఫ్రీడమ్ కిందకు వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండెన్స్ యాజ్ విట్నెస్. అంటే మీకు ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉందండి. అందరు ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి వాళ్ళు సెషన్లో ఉన్నప్పుడు అంట ఎట్టి పరిస్థితుల్లో పలానా కేసులో హాజరవ్వమని కానీ హాజరవ్వద్దని కానీ సెషన్లో ఉన్నప్పుడు ఏ కోర్టు చెప్పినా సరే వాళ్ళు వెళ్ళక్కర్లేదండి. దానికి ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండెన్స్ యాజ్ విట్నెస్. దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్రివిలేజ్, నాట్ ఏ కలెక్టివ్ ప్రివిలేజ్. దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్రివిలేజ్, నాట్ ఏ కలెక్టివ్ ప్రివిలేజ్, బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ కలెక్టివ్ ప్రివిలేజెస్. మిగతావన్నీ కూడా ఉమ్మడి ప్రత్యేక అధికారాలు. బట్ అది మాత్రం గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. బట్ అది మాత్రం ఓన్లీ ఇండివిజువల్ ప్రివిలేజ్ కిందకు వస్తుంది. ఓకే, రైట్, డన్. నెక్స్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద రైట్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ టు బోత్ ద లోక్సభ అండ్ ద రాజ్యసభ? సో క్వశ్చన్ కొద్దిగా ట్రిక్కీ అండి, ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కింద ఇచ్చిన ఆప్షన్లో ఎవరికి లోక్సభ మరియు రాజ్యసభ ఎలక్షన్లో ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ అండి? మిగతా వాళ్ళందరూ ఏది? మీ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వచ్చారు. ఓకే, సో 1:1 అనడం వల్ల బయటకు వచ్చారా అందరూ? క్వాలిఫై అయ్యారండి Group-2. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఒకసారి దీని ఆన్సర్ ఏంటో చూడండి. ప్లీజ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. దీని ఆన్సర్ అండి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద రైట్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ?
లోక్సభ ఎలక్షన్స్లో మరియు రాజ్యసభ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేసే అధికారం ఉందని అడుగుతున్నారండి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద మెయిన్స్. So who among the following has the right to vote in the elections to both the Lok Sabha and the Rajya Sabha? Okay. సో క్వశ్చన్ ట్రిక్కీ అండి, ఈజీ అనుకుంటాం. వాడు ఏమంటున్నాడంటే లోక్సభ ఎలక్షన్స్ మరియు రాజ్యసభ ఎలక్షన్స్లో ఎవరికి ఓట్ వేసే రైట్ ఉంది అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే లోక్సభ ఎంపీస్ ఎక్కడ ఓటు వేయగలరు? ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్లోనే ఓటు వేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వైజాగ్ ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు, ఆయన టర్మ్ అయిపోతుంది. సో ఆయన మళ్ళీ లోక్సభ ఎలక్షన్లో ఆయన ఓటు ఆయనకి వేసుకోవచ్చు. సో లోక్సభ ఎలక్షన్స్లో ఓకే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, కానీ రాజ్యసభ ఎలక్షన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయరు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ వాళ్ళు కూడా లోక్సభ ఎలక్షన్స్లోనే పార్టిసిపేట్ చేస్తారు తప్ప రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేరు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అసలు ఎమ్మెల్సీస్ రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు, ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్లోనే పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా లోక్సభ ఎలక్షన్స్లో మాత్రమే ఓటు వేయగలరు. కానీ రాజ్యసభ ఎలక్షన్స్లో ఓటు వేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఓకే, రాజ్యసభ ఎలక్షన్స్లో ఓటేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఎమ్మెల్యేస్కి ఉంటుందండి, స్టేట్ రిప్రజెంటేటివ్స్కి ఉంటుంది. వై? బికాస్ రాజ్యసభ ఎలక్షన్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేస్ ఓటు వేస్తారు బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో అకార్డింగ్ టు దట్ క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అంటున్నాడు, అంటే ఎమ్మెల్యేస్ అట. ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎంపీకి ఓటు వేయచ్చు, ఏ ఎంపీకి? లోక్సభ ఎంపీకి. అలాగే ఈవెన్ రాజ్యసభ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారండి. ఈవెన్ రాజ్యసభ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. క్లియర్? సో క్వశ్చన్ కొద్దిగా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, బట్ దట్ ఈస్ ఎ ట్రికీ క్వశ్చన్. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఐఏఎస్ ప్రిలిమ్స్ 1995. సో ఆన్సర్ ఈస్ డి అండ్ సో ఆన్సర్ ఈస్ డి. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. The Indian Parliament cannot legislate on a subject of state list unless the President of India directs it to do so. The Rajya Sabha passes a resolution that it is necessary to do so in national interest. The Speaker of the Vidhana Sabha certifies that the legislation is necessary. There is a national emergency. So 4 options. So what is the answer of this question? భారత పార్లమెంటు ఏ సందర్భంలో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద చట్టాలు చేయగలదు? రాష్ట్రపతి ఆ విధంగా ఆదేశాలు జారీ చేసినప్పుడు, రాజ్యసభ ఆ విధంగా తీర్మానం, జాతి ప్రయోజనాల కోసం తీర్మానం జారీ చేసినప్పుడు, విధానసభ స్పీకరు దానికోసం సర్టిఫికేషన్ చేసినప్పుడు, లేదా జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు. ఆన్సర్ ఏంటి? 1, 2, 3 2, 3, 4 1 and 3 2 and 4. ఈజీ అండి. ఎలిమినేషన్ ద్వారా వెళ్తే వెరీ ఈజీ. ఎలిమినేషన్ ద్వారా వెళ్తే వెరీ ఈజీ అండి. ఓకే, ఇఫ్ యూ చూజ్ ఎలిమినేషన్ వెరీ ఈజీ. ఎస్, రైట్ అండి, రైట్. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, స్పీకర్కి ఎట్టి పరిస్థితుల్లో ఏ పవరు లేదండి పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో చేయడానికి. సో 3 ఉండేది అసలు ఆన్సర్ కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ 2 and 4. ఆన్సర్ 2 and 4. ఒకసారి చూస్తే ఏ సిచ్యువేషన్లో పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్. ఏ సిచ్యువేషన్స్ అంటే 249, 250, 251, ఓకే, 251,
1 కాదండి, 252 and 253, 4 articles. 249 నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, 249 వెన్ రాజ్యసభ రిక్వెస్ట్ అండి. 250 నేషనల్ ఎమర్జెన్సీ. 252 వెన్ 2 or 3 states రిక్వెస్టెడ్. 253 ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ మొత్తం 4 ఆర్టికల్స్ ఉన్నాయి. 249, 250, 252, 253 ఈ 4 కేసెస్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్. ఎస్పెషల్లీ 249 ఏంటి అంటే రాజ్యసభ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు. 250 నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా పార్లమెంట్ స్టేట్లీ సబ్జెక్ట్ మీద లా చేయొచ్చు. 252 2 లేదా 3 రాష్ట్రాలు అడిగినప్పుడు కూడా పార్లమెంట్ స్టేట్లీ సబ్జెక్ట్ మీద లా చేయొచ్చు. 253 టు ఇంప్లిమెంట్ ది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిందండి. ఇది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో వస్తాయి ఈ 4 ఆర్టికల్స్ కూడా. 249, 250, 252, 253 అండ్ ఈవెన్ 357 కూడా. ఇవన్నీ ఈ 5 ఆర్టికల్స్ని ఏమంటామంటే సెంటర్స్ పవర్ టు మేక్ లాస్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్. నార్మల్లీ స్టేట్ సబ్జెక్ట్ మీద స్టేట్ గవర్నమెంటే లాస్ చేయగలదు. కానీ ఈ 5 సిచ్యువేషన్స్లో స్పెషల్ కేసెస్, ఈ 5 సందర్భాల్లో పార్లమెంట్కి స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేసే సబ్జెక్ట్స్ మీద లా చేసే అధికారం వస్తుంది. 249, 250, 252, 253, 357. 249 రాజ్యసభ పాసెస్ రెజల్యూషన్. 250 డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. 252 2 or 3 states రిక్వెస్టెడ్. 253 టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, అంతర్జాతీయ ఒప్పందాలని ఇంప్లిమెంట్ చేయడానికి. 357 డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్. ఓకే, వన్స్ చెక్ చేసుకోండి, క్లియర్ అవుతుంది మీకు. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 2 and 4. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 2 and 4 అండి. 2 and 4 క్లియర్, రైట్. నెక్స్ట్ వన్. సో పాలిటీ మాడ్యూల్ కూడా సపరేట్గా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఫస్ట్ కరెంట్ సెషన్స్ కూడా చెప్తామండి. లాస్ట్ 1 year ఉన్న కరెంట్ కూడా చెప్తాం. సో 2/4/2024 నుంచి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ call to that number. Okay, right. Next one. Which of the following procedures will enable the adoption of a money bill that was once passed by the Lok Sabha but was amended by the Rajya Sabha? Okay, Lok Sabha నుంచి పాస్ అయిన తర్వాత రాజ్యసభలో అమెండ్ అయితే ఆ బిల్ అసలు ఏమవుతుంది అని అడుగుతున్నాడు అండి. మనీ బిల్, ఇట్ విల్ గో టు ద ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుందట రాజ్యసభలో అమెండ్మెంట్ అయితే. లోక్సభ విల్ హ్యావ్ టు పాస్ ఇట్ విత్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ సిట్టింగ్ అండ్ ఓటింగ్. లోక్సభలో అది 2/3 మెజారిటీతో పాస్ అవ్వాలట. జాయింట్ సెషన్ వేయాలట 2 హౌసులకి. 4వ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఇట్ విల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ ఇఫ్ ద లోక్సభ పాసెస్ ఇట్ అగైన్ either by accepting or rejecting the amendments. సో అది లోక్సభ ఆ అమెండ్మెంట్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది లోక్సభ పాస్ చేసినట్టుగానే కన్సిడర్ చేయాలని 4th ఆప్షన్ చెప్తున్నాడు. ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? దీని ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? దీని ఆన్సర్ ఏంటండి? ఎనీవన్ ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. డి. ఓకే, సో ఇక్కడ మనీ బిల్కి సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనీ బిల్ డెఫినిషన్ 110లో ఉంటుంది. అదే మనీ బిల్ ఎలా పాస్ అవుతుంది, మనీ బిల్ పాసింగ్ ప్రొసీజర్ ఆర్టికల్ 109లో ఉంటుంది. 109 is the passing procedure of money bill and 110 is the definition of the money bill. So based on the procedure mentioned in the article 109 regarding passage of money bill can be introduced only in Lok Sabha. మనీ బిల్ని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టగలం. మనీ బిల్లో లోక్సభకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి, రాజ్యసభకి చాలా తక్కువ అధికారం ఉంటుంది. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ అండ్ మనీ బిల్ కెనాట్ బి అమెండెడ్ బై రాజ్యసభ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ amended, those amendments
మేబీ యాక్సెప్టెడ్ ఆర్ మే నాట్ బి యాక్సెప్టెడ్ బై లోక్సభ. అంటే లోక్సభ నుంచి రాజ్యసభకి మనీ బిల్ వెళ్ళిన తర్వాత ఆ బిల్లుని రాజ్యసభ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేదా అమెండ్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. ఏం చేసినా సరే మళ్ళీ అది లోక్సభకు వచ్చిన తర్వాత లోక్సభ వాటిని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. కానీ రాజ్యసభ నార్మల్ బిల్స్లో 6 నెలలైనా ఉంచుకోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మనీ బిల్ని మాత్రం రాజ్యసభ రిజెక్ట్ చేయలేదు. 14 రోజుల్లోపు వెనక్కి పంపించాలి. 14 డేస్ లోపు రాజ్యసభ ఆ బిల్ని వెనక్కి పంపించాలి. చాలా ఇంపార్టెంట్ అండి. 14 డేస్ లోపు రాజ్యసభ లోక్సభకి పంపించాలి. లేకపోతే లోక్సభలో ఏ ఫామ్లో అయితే పాస్ అయిందో అదే ఫామ్లో పాస్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. సో అకార్డింగ్ టు దట్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఈస్ డి. సవరణని ఆమోదించినా ఆమోదించకపోయినా లోక్సభలో ఏ ఫామ్లో పాస్ అయిందో అదే ఫామ్లో పాస్ అయినట్టుగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, 0 hour in the working of the Indian Parliament means. 0 hour in the working of the Indian Parliament means the first hour of the session when privilege motions are accepted, hour before question hour, the time immediately following the question hour. 0 hour. 0 hour is a complete Indian innovation andi. So what is the answer of this question? What is the answer of this question? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? జీరో అవర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సి, ప్రశ్నకు గంట ముందు. కాదండి, కాదు. ఓకే, పేరులోనే ఉందండి. చూడండి, ఒక సెషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ లైన్ ఈజ్ ఏ డే ఇన్ ఏ పార్లమెంట్. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ లైన్ యాజ్ ఏ డే ఇన్ పార్లమెంట్. ఓకే, సో నార్మల్లీ పార్లమెంట్ స్టార్ట్ అయ్యేది 11 కండి. 11 AM స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ 5కి ఎండ్ అవ్వాలి. మేబీ ఇట్ మే బీ ఎక్స్టెండెడ్. ఓకే, 5 or 6. ఓకే, ఈవెన్ అవసరం అనుకుంటే మిడ్ నైట్కి కూడా ఎక్స్టెండ్ చేస్తారు. బట్ 11 to 12 అనేది క్వశ్చన్ అవర్ అండి. ఓకే, 0 ఉందండి. 0, 12 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 0. 12 to 1, 12 AM to 1 PM అనేది మీకు 0 అవర్. ఇది క్వశ్చన్ అవరు, ఇది 0 అవర్. ఓకే, 1 to 2 లంచ్ అండి. 1 to 2 లంచ్ ఉంటుంది. 2 to 6 PM అనేది ఇట్ ఈజ్ ఏ 2 PM to 6 PM మీకు ఉండేది ఏంటి అంటే ఎజెండా ఆఫ్ ది హౌస్. ఎజెండా ఆఫ్ ది హౌస్ అండి. ఎజెండా ఉంటుంది అంటే బిల్ పాసింగ్ ప్రొసీజర్ అంతా మధ్యాహ్నం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అవర్లో మళ్ళీ 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్ట్ క్వశ్చన్, అన్స్టార్ట్ క్వశ్చన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్. ఓకే, సో స్టార్ట్ క్వశ్చన్, అన్స్టార్ట్ క్వశ్చన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్. స్టార్ట్ క్వశ్చన్ అయితే ఓరల్గా ఆన్సర్ ఇవ్వాలి. అన్స్టార్ట్ క్వశ్చన్ అయితే రిటర్న్ డాక్యుమెంట్ ఇస్తే చాలు. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్టేట్మెంట్స్ ఉంటాయండి. 0 hour is 12 to 1 PM. సో ద టైమ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద క్వశ్చన్ అవర్ ఈజ్ ద 0 hour. అవర్ బిఫోర్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్కి ముందు ఏమీ లేదండి. ఒకవేళ అవర్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ అని ఇచ్చుంటే ఇది రైట్ స్టేట్మెంట్ అయ్యేది. అవర్ ఆఫ్టర్ అని ఇచ్చుంటే ఇది రైట్ స్టేట్మెంట్ అయ్యేది. ఓకే, సో ఇది కూడా రాంగ్ అండి. వెన్ ప్రివిలేజ్ మోషన్ ఆర్ యాక్సెప్టెడ్, ప్రివిలేజ్ మోషన్కి దానికి సంబంధం లేదండి. ఫస్ట్ అవర్ ఆఫ్ ది సెషన్ ఈజ్ క్వశ్చన్ అవర్, నాట్ 0 hour. ఫస్ట్ అవర్ ఆఫ్ ది క్వశ్చన్ అవర్ ఈజ్, ఫస్ట్ అవర్ ఆఫ్ ది సెషన్ ఈజ్ క్వశ్చన్ అవర్. సో ఆన్సర్ ఈజ్ డి. Right, these were not mentioned in the constitution. These are completely mentioned in the rules of the houses, rule books. The parliament can make, ingodi gurtupetukondi, 0 hour was not mentioned in the constitution, not mentioned in the rule book also. It was completely Indian innovation based on the parliamentary convention. The parliament can make any law for whole or any part of the India for implementing international treaties. It actually ఆర్టికల్ 253లో వస్తుందండి. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కోసం లాస్ చేసేటప్పుడు స్టేట్ కన్సెంట్ తీసుకోవాలా, విత్ ద కన్సెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ తీసుకోవాలా, విత్ ద కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ కన్సెంట్ తీసుకోవాలా, వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఐఏఎస్ ప్రిలిమ్స్ 2013. ఐఏఎస్ ప్రిలిమ్స్ 2013లో అడిగిన క్వశ్చన్ అండి.
Good evening, Andy. Good evening. What is the answer of this question? Before answer, చెప్పాం కదండి దీని ఆన్సర్. The time immediately following the question hour. Question hour తర్వాత 0 hour. రైట్. దీని ఆన్సర్ ఏంటండి? వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. స్టేట్ సమ్మతి లేకుండా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ గురించి లా చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. Which of one of the following statements is correct? A money bill is introduced in the Rajya Sabha. A money bill can be introduced in either of the two houses of the parliament. A money bill cannot be introduced in the Lok Sabha. A money bill is introduced in the Lok Sabha. What is the answer? Answer for this question. Yeah, దీనికి ఆన్సర్ ఏంటండి? దీనికి ఆన్సర్ ఏంటండి? దీని ఆన్సర్ ఏంటండి? డి. సో ఇది మనకు తెలిసిందే, ఈజీ క్వశ్చన్ అండి. ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలం. నెక్స్ట్ వన్. When a bill is referred to a joint sitting of the both the houses of parliament, it has to be passed by. For example, joint sitting article 108 అండి. జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే 108 ఆర్టికల్ అనేది జాయింట్ సిట్టింగ్ గురించి చెప్తుంది. జాయింట్ సిట్టింగ్, ఓకే, ఉమ్మడి సభ. ఈ జాయింట్ సిట్టింగ్ని పిలిచేది ఎవరు అంటే ప్రెసిడెంట్ కాల్ చేస్తారు. ప్రెసిడెంట్ విల్ కాల్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే లోక్సభ స్పీకర్ విల్ ప్రిసైడ్ ఓవర్ జాయింట్ సిట్టింగ్. లోక్సభ స్పీకర్ అనే వాళ్ళు జాయింట్ సిట్టింగ్ మీద కూర్చుంటారు. అయితే జాయింట్ సిట్టింగ్ ఏ బిల్స్కి వేస్తాము అంటే ఓన్లీ ఆర్డినరీ బిల్స్కి వేస్తారండి. ఆర్డినరీ బిల్స్. జాయింట్ సిట్టింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి వేయలేము. తర్వాత మనీ బిల్స్కి కూడా జాయింట్ సిట్టింగ్ వేయలేము. మనీ బిల్స్కి కూడా జాయింట్ సిట్టింగ్ వేయలేము. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి వేయలేము, మనీ బిల్స్కి కూడా వేయలేము. ఓన్లీ ఆర్డినరీ బిల్స్కి మాత్రమే మీరు జాయింట్ సిట్టింగ్ వేయగలరు. ఆ తర్వాత జాయింట్ సిట్టింగ్ వేసేటప్పుడు జాయింట్ సిట్టింగ్లో లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన ఉభయ సభ వ్యక్తులు కూర్చుంటారు. కానీ ఇద్దరూ కలిసి కూర్చున్నప్పటికీ ఆ రోజు ఎంతమంది వస్తారో వాళ్ళలో సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే చాలు. వచ్చిన వాళ్ళలో సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే చాలండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి? ఓకే. ఫినాన్షియల్ బిల్స్ అన్నీ కాదండి. ఈవెన్ మనీ బిల్ ఈజ్ ఏ కమ్స్ అండర్ ఫినాన్షియల్ బిల్. ఫినాన్షియల్ బిల్ టైప్ 1, టైప్ 2 కూడా జాయింట్ సిట్టింగ్ వేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. బట్ అలా స్పెసిఫిక్గా అడగరండి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఎందుకు ఏ అంటే 3/4 మెజారిటీ లేదండి, 2/3 సింపుల్ మెజారిటీ. వచ్చిన వాళ్ళు సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే చాలు. అందుకే ఆల్వేస్ జాయింట్ సిట్టింగ్ అనేది లోక్సభకి ఫేవరబుల్గా ఉంటుంది. ఆల్వేస్ జాయింట్ సిట్టింగ్ అనేది లోక్సభకి ఫేవరబుల్గా ఉంటుంది. సో దెర్ ఈజ్ అనదర్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ది RAO'S కాంపిటేటివ్ అకాడమీ.
APPSC Group 2 mains, AP history, there is a separate module with 100 plus hours of live interactive classes, daily class notes PDF, study materials, chapter wise mock test analysis, one-to-one mentorship, doubt clarification sessions. Batch already started from 2/4/2024. If you have any queries, you can call to 9182848190 number. Right, next one. Joint session of both the houses of parliament is concerned. Joint session eppudu vestarani adugutunnaranడి. For the election of the president of India, for the election of the vice president of India, to pass the bill relating to the amendment of the constitution, to discuss and pass such a bill where both the houses have different opinion. ఎప్పుడు వేస్తారని అడుగుతున్నారండి. 1/3 కాదండి, ఎవరు చెప్పారు 1/3 అండి? ఓకే, ప్లీజ్ ఆన్సర్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు పర్సనల్గా తర్వాత మాట్లాడుకుందరు కానీ కష్టకాలన్నీ. ప్లీజ్ ఆన్సర్ అండి. Only 4. For the election of the President of India, Vice President election, pass the bill relating to the amendment of the Constitution. With దేనికి కూడా జాయింట్ సిట్టింగ్ వేయం, ఓన్లీ 4కి మాత్రమే వేస్తాం. ఓకే, ఓన్లీ 4. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 4 అండి. రైట్, నెక్స్ట్ వన్. With reference to the special address of the President of India, which of the following statements are correct? The President addresses ఇది డైరెక్ట్లీ ఏం చేశారంటే 87 ఆర్టికల్ అండి. 87 ఆర్టికల్లో ఉన్న ఫస్ట్ ప్రొవిజన్ని డైరెక్ట్గా 2 స్టేట్మెంట్ల కింద తీసి వేస్తారండి. ఓకే, సో రెఫరెన్స్ పాయింట్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆర్టికల్ 87. ఓకే, ఇది ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 2021లో అడిగిన క్వశ్చన్. The President addresses the joint meeting, not joint sitting. Joint meeting is different from joint sitting. And joint meeting of both the houses of parliament at the commencement of the first session after each general election of the house of the people and at the commencement of the first session of the each year. సో గుర్తుపెట్టుకోండి, అక్కడ సెంటర్లో ప్రెసిడెంట్ కానీ స్టేట్లో గవర్నర్ కానీ రెండు హౌసెస్కి సంబంధించి రెండు హౌసెస్ అండి. ఓకే, మెంబర్స్ని కూర్చోబెట్టి అడ్రస్సింగ్ స్పీచ్ అంటామండి. అడ్రస్సింగ్ స్పీచ్లు మన కాన్స్టిట్యూషన్లో 2 ఉన్నాయి. ఏంటవి? ఇప్పుడు ఫర్ సపోజ్ 2024లో ఎలక్షన్ అవుతుంది. ఎలక్షన్ అయిన వెంటనే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ మెంబర్స్ అందరినీ అడ్రస్ చేసి ఇస్తారండి. అది మీకు ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అనేది వస్తుంది. అది కాకుండా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్ అనేది వస్తుంది. సో ఇది రైట్ అండి, దిస్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ద ప్రెసిడెంట్ ఇన్ హిజ్ అడ్రస్ ఇన్ఫార్మ్స్ ద పార్లమెంట్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ ఇట్స్ సమన్స్. ఇది కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ అండి. కాజెస్ ఆఫ్ ఇట్స్ సమన్స్ అంటే యాక్చువల్లీ మీనింగ్ ఏంటి అంటే, ఆయన ప్రెసిడెంట్ ఆ అడ్రస్లో ఏం చేస్తారు, పార్లమెంట్కి అసలు అడ్రస్ ఎందుకు ఇస్తున్నారు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లేదా ఎస్పెషలీ ప్రీవియస్ ఇయర్ గవర్నమెంట్ ఏం చేసింది, వచ్చే సంవత్సరం ఏం చేయబోతుంది అనేది అంతా కూడా ఉంటుంది. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అండి. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 అండి. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. If you have any doubt regarding this question, you can refer the raw text of Article 87, Provision 1. Right, next question. With reference to the Parliament of India, consider the following statements. This question was asked in Civil Services Prelims 2017. A private member's bill is a bill presented by a member of Parliament who is not elected but only nominated by the President of India. Recently, a private member's bill has been passed in the Parliament of India for the first time in its history. Which of the above statements given above are correct?
దీని ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే అదర్ దాన్ పబ్లిక్ మెంబర్ అండి. అదర్ దాన్ పబ్లిక్ మెంబర్ ఎవడైతే పబ్లిక్ మెంబర్ కాడో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ మెంబర్. అసలు పబ్లిక్ మెంబర్ ఎవడైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో పార్ట్ అయిన ఎంపీ ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 350 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఆ 350 సీట్లు మినిస్టర్లు అవ్వలేరు కదా, ఒక 80 నుంచి 100 మంది మాత్రమే మినిస్టర్స్ అవుతారు. ఈ 80 నుంచి 100 మంది మాత్రమే పబ్లిక్ మెంబర్ అవుతారు. మిగతా అందరూ కూడా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మిగతా అందరూ కూడా ప్రైవేట్ మెంబర్ అవుతారండి. ఓకే, సో స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హూ ఈజ్ నాట్ ఎలక్టెడ్ బట్ ఓన్లీ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలా ఏం కాదండి, ఈవెన్ ఈజ్ నామినేటెడ్ మెంబర్ అయినా సరే పబ్లిక్ మెంబర్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు నాన్నగారు ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన నామినేటెడ్ మెంబర్ టు ద రాజ్యసభ. ఆయన నచ్చి ఆయనకి ఏమైనా మినిస్ట్రీ ఇవ్వచ్చు. ఓకే, సో ఆయన కూడా పబ్లిక్ మెంబర్ అయ్యే అవకాశం ఉంది. నామినేటెడ్ మెంబర్ కూడా పబ్లిక్ మెంబర్ అయ్యే అవకాశం ఉంది. బట్ కానీ ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఎప్పటికీ చాలాసార్లు ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఇండియాలో పాస్ అయ్యే. దెర్ ఆర్ సెవరల్ ఇన్స్టాన్సెస్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఈజ్ నైదర్ 1 nor 2. ఆన్సర్ ఈజ్ నైదర్ 1 nor 2 అండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, there is separate module for Indian and AP economy. If you have any interest or if you want to suggest to anyone, you can opt for this course. So if you have any queries, call to 9182848190 number. Right. Next one, consider the following statements. The chairman and deputy chairman of the Rajya Sabha are not the members of that house, while the nominated members of the both the houses of parliament have no voting right in the presidential election. They have right to vote in the election of the vice president. Which of the statements given above are correct? Option A, only 1. Option B, only 2. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. ఈ క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లను పరిగణించండి. రాజ్యసభకు చెందిన చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఆ హౌస్ యొక్క ఆ సభ యొక్క సభ్యులు కాదు. నామినేటెడ్ మెంబర్సు, రెండు సభల యొక్క నామినేటెడ్ మెంబర్సు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో వాళ్ళకి ఓటు వేసే హక్కు లేదు, కానీ రాష్ట్రపతి ఎలక్షన్స్లో వాళ్ళకి ఓటు వేసే హక్కు ఉంది. ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. వై బికాస్ చైర్మన్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, vice president is not the member of the Rajya Sabha. He does not have any membership of Rajya Sabha. But deputy chairman ni house నుంచి ఎన్నుకుంటారండి, రాజ్యసభ హౌస్ నుంచి. ఇక్కడ రెండు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఓకే, all the elected members of Lok Sabha and Rajya Sabha, but not the nominated members. All the elected members of state legislative assemblies, but not nominated members, and even not the upper house like MLCs. But in the third, inkodi enti ante all the elected members of assemblies of Delhi and Puducherry. So ఇది ఆల్రెడీ మనం చెప్పాం. బట్ all the nominated members are going to participate in the vice presidential election. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నామినేటెడ్ మెంబర్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా రాష్ట్రపతి రిమూవల్ ప్రాసెస్ అయిన ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హాయ్ అండి, హాయ్. ఇంపీచ్మెంట్లో దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. సో ఓన్లీ 2 is the answer. Only 2 is the answer. Right, next one. Which one of the following is not a mandatory expenditure charged on the Consolidated Fund of India? So according to Schedule 2, some salaries are
చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఏవైతే చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాయో అవి ఓటింగ్కి వెళ్ళవు, అవి ఓటింగ్కి వెళ్ళవు. ఓకే, ఇంపార్టెంట్. కింది వాటిలో ఏది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై తప్పించుకోలేని ఖర్చు, తప్పనిసరి వ్యయం కాదు అంటున్నాడు. విచ్ ఈజ్ నాట్, ఏంటండి దీనికి ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? వైస్ ప్రెసిడెంట్. C. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది దీనికి కన్ఫ్యూజ్ అవుతారు. సి దగ్గర హైకోర్టు జడ్జెస్ శాలరీ, హైకోర్టు జడ్జెస్ శాలరీ ఏమో శాలరీ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ స్టేట్ అండి. ఏ స్టేట్ హైకోర్టు కింద పనిచేస్తున్నారో ఆ స్టేట్ హైకోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. అదే పెన్షన్ అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. పెన్షన్ సెంట్రల్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద చార్జ్డ్ అండి, నాట్ అని అడుగుతున్నాడు. బట్ ఇది ఆన్సర్ కాదు, ఇది యాక్చువల్లీ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో సి కాదు. అలవెన్సెస్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్, గుర్తుపెట్టుకోండి, ఆల్ ద కాన్స్టిట్యూషన్ పొజిషన్స్ లైక్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్, అలవెన్సెస్ టు దీస్ పొజిషన్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది కూడా రాంగ్. ఓకే, రైట్. డెట్ చార్జెస్ ఫర్ విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ లయబుల్. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంది గవర్నమెంట్, ఆడికి అప్పు తీర్చాలి, అది లయబిలిటీ. ఆ లయబిలిటీ చార్జ్డ్ అండి. అంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో అది ఓటింగ్కి వెళ్ళదు, ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో అది ఓటింగ్కి వెళ్ళదు, అది డైరెక్ట్గా చార్జ్డ్ అవుతుంది. సో ఏ కాదు, సి కాదు, బి కాదు. సో ఆన్సర్ ఈజ్, గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ those are not charged, they are votable part. Okay, they are not charged అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్షన్ కమిషనర్ యొక్క శాలరీ కానీ పెన్షన్ కానీ దే ఆర్ నాట్ చార్జ్డ్ అండి. ఓకే, ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి అండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, విత్ రెఫరెన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ consider the following statements. The Department of Revenue is responsible for the preparation of union budget that is presented to the Parliament. The Department of the Revenue is responsible for the preparation of union budget that is presented to the Parliament. పార్లమెంట్లో ప్రవేశపెట్టబడే కేంద్ర బడ్జెట్ని ప్రిపేర్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అని అడుగుతున్నాడు. No amount can be withdrawn from the consolidated fund of India without the authorization from the Parliament of India. పార్లమెంట్ యొక్క తీర్మానం లేదా అప్రూవల్ లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్క రూపాయి కూడా తీయలేమని చెప్పి రెండో స్టేట్మెంట్. ఆల్ ద డిస్బర్స్మెంట్ మేడ్ ఫ్రమ్ ది పబ్లిక్ అకౌంట్ ఆల్సో నీడ్ ది ఆథరైజేషన్ ఫ్రమ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ అకౌంట్లోంచి డబ్బులు తీసేటప్పుడు కూడా పార్లమెంట్ యొక్క అప్రూవల్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ అండి? వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? రైట్, గుడ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కాదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రిపేర్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ఫైనాన్స్ మినిస్ట్రీ విల్ ప్రిపేర్ ద బడ్జెట్, నాట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అండి. ఓకే, no amount can be withdrawn from the consolidated fund of India without the authorization from the Parliament of India. Right statement according to Article 266 also. Okay, మీకు యాక్చువల్లీ మొత్తం 3 రకాల ఫండ్స్ ఉన్నాయి: కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్ కమ్స్ అండర్ Article 266. కంటింజెన్సీ ఫండ్ ఈజ్ కమ్స్ అండర్ Article 267. ఓకే, అయితే ఇందులో Article 267లో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ ఏదైతే ఉందో, ఈ పబ్లిక్ అకౌంట్స్లో డబ్బులు తీయాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ ఏం అక్కర్లేదు. సింపుల్ క్యాబినెట్ గవర్నమెంట్ అప్రూవల్ అంటే కార్యనిర్వహణ ద్వారా తీసేయచ్చు. నాట్ ఆథరైజేషన్ ఆఫ్ పార్లమెంట్, సింపుల్ ఆథరైజేషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ యాక్షన్తో తీసేయచ్చండి, ఎగ్జిక్యూటివ్ యాక్షన్తో తీసేయచ్చు. ఇంపార్టెంట్.
ఓకే, ఎగ్జిక్యూటివ్ యాక్షన్తో తీసేయచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 అండి. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. రైట్. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ ఆల్రెడీ చెప్పామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎకానమీ సపరేట్ మాడ్యూల్ ఉంది. యూ క్యాన్ కాల్ టు దట్ నెంబర్ 9182848190. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివ్యూ ద ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్ ఇన్ సెక్టార్స్ లైక్ టెలికమ్యూనికేషన్స్, ఇన్సూరెన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇది రీసెంట్గా 2019లో అడిగారండి ప్రిలిమ్స్లో. ఓకే, అడ్హాక్ కమిటీస్ సెటప్ బై ద పార్లమెంట్, పార్లమెంటరీ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఫినాన్స్ కమిషన్, ఫినాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్, నీతి ఆయోగ్. Select the correct answer using the code given below. Option A 1 and 2, option B 1, 3, 4, option C 3, 4, 5, option D 2 and 5. ఈ క్రింది ఇచ్చిన అంశాలలో వేటిని రివ్యూ చేయగలదు? ఓకే, ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్. ఏ ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్, ఏ స్వయం ప్రతిపత్తి కలిగిన నియంత్రిత సంస్థలు ఇలాంటి టెలికమ్యూనికేషన్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, ఎలక్ట్రిసిటీ రంగాలను రివ్యూ పునఃసమీక్షించగలవని అడుగుతున్నారండి. ఆన్సర్ ఏంటండి? సో గుర్తుపెట్టుకోండి, దీని ఆన్సర్ ఏంటి అంటే, ఈ రెండింటికి ఆన్సర్ ఏంటి అంటే, అసలు ఈ క్వశ్చన్కి నార్మల్లీ పార్లమెంట్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ 24 ఉంటాయండి. ఈ 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ కానీ ఈవెన్ అడ్హాక్ స్పెసిఫిక్గా ఒక పర్పస్ కోసం వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టెలికమ్యూనికేషన్లో 2G మీద ఒక కమిటీ వేశారండి. 2G మీద ఎగ్జామినేషన్ కోసం ఒక కమిటీ వేశారు. కోల్ అలొకేషన్ కోసం ఒక కమిటీ వేశారు. అడ్హాక్ కమిటీస్ అంటాం. అంటే ఆ పర్పస్ అయిపోయాక మళ్ళీ ఆ కమిటీ పోతుంది అనమాట. సో ఏదైనా ఒక రంగానికి సంబంధించి నియంత్రిత సంస్థలను రివ్యూ చేసే అధికారం కింద వాటిలో ఎవరికి ఉంటుంది? నీతి ఆయోగ్ అనేది కేవలం థింక్ ట్యాంక్ అండి, ఆలోచిస్తుంది అంతే, సలహాలు ఇస్తుంది, పునఃసమీక్షించే అధికారం లేదు. ఓకే, ఫైనాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అసలు నాట్ రిలేటబుల్. ఫినాన్స్ కమిషన్ అనేది సెంటర్కి స్టేట్కి ఉండే పవర్స్ని డెవల్యూట్ చేస్తుంది తప్ప ఒక్క రివ్యూ అధికారం కూడా దానికి లేదు. సో 3, 4, 5 ఉండేవి అసలు ఆన్సర్ కాదు. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. ఎవరికైనా 2G అలొకేషన్ స్కామ్ గురించి అప్పుడు ఒక అడ్హాక్ కమిటీ వేశారండి. సో అది తెలిసి ఇది ఆన్సర్ అని తెలుస్తుంది. 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ కూడా ప్రతి మినిస్ట్రీకి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనేది చూసి వచ్చే ఇయర్కి డిమాండ్ క్రియేట్ చేస్తుంది. దాన్నే డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటాం. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. ఆన్సర్ ఈజ్ 1 and 2. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద యాన్యువల్ యూనియన్ బడ్జెట్ ఈజ్ నాట్ పాస్డ్ బై ద లోక్సభ వల్ల బడ్జెట్ పాస్ అవ్వకపోతే ఏం జరుగుతుంది అంటున్నారు. బడ్జెట్ అనేది మాడిఫై చేసి మళ్ళీ ప్రజెంట్ చేస్తారట. బడ్జెట్ ఈజ్ రిఫర్డ్ టు ద రాజ్యసభ ఫర్ సజెషన్స్. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ఆస్క్డ్ టు రిజైన్. ద ప్రైమ్ మినిస్టర్ సబ్మిట్స్ ద రిజిగ్నేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? దీని ఆన్సర్ ఏంటి? దీని ఆన్సర్ ఏంటండి? దీని ఆన్సర్ ఏంటండి? సో ఇంపార్టెంట్ అండి, బడ్జెట్ని పడగొట్టాలి అంటే అపోజిషన్ దగ్గర ఉండే ఆయుధాలు 3 ఆయుధాలు అండి. కట్ మోషన్స్ అంటాం, పాలసీ కట్, ఎకనామీ కట్, టోకెన్ కట్. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పాస్ అయ్యేటప్పుడు ఆ కట్ మోషన్స్ ఉంటాయి. ఆ కట్ మోషన్స్ ఏవి పాస్ అయినా సరే, పాస్ అవ్వకపోయినా సరే, ఇవి పాస్ అయినా, ఒకవేళ బడ్జెట్ ఓటింగ్కి వెళ్ళినప్పుడు పాస్ అవ్వకపోయినా ఎలాగైనా సరే ప్రైమ్ మినిస్టర్ అనేవాడు రెసిగ్నేషన్ ఇవ్వాలి. ఎందుకు అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 75 clause 3 పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్స్ అండర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఉమ్మడి బాధ్యత అనే సిద్ధాంతం మీద పనిచేస్తాయి. దే స్విమ్ టుగెదర్, దే స్వింగ్ టుగెదర్, దే యాక్ట్ టుగెదర్.
కలిసి ఈదుతారు, కలిసి మునిగిపోతారండి. సో దాని ప్రకారం ఓకే, ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసే బడ్జెట్ పాస్ అవ్వకపోయినా ప్రధానమంత్రి అందరి మంత్రులు రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్, రైట్ అండి. నెక్స్ట్ వన్, హిస్టరీ సపరేట్ మాడ్యూల్ ఉందండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ మీకు ఎవరికైనా హిస్టరీ, ఏపీ హిస్టరీ ఎవరికైనా సపరేట్గా మాడ్యూల్ చాలామందికి అవసరం ఉంటాయి, వాళ్ళకి ఎవరికైనా కావాల్సి వస్తే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఓకే, కాల్ చేయండి. లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్, ఎకనామిక్ సర్వే ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ ఎవ్రీ ఇయర్. ఆర్థిక సర్వేని ఎప్పుడు ప్రవేశపెడతారు అంటున్నారు. దీని ఆన్సర్ ఏంటండి? ఏపీ ఎకానమీ సపరేట్ మాడ్యూల్. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి దీక్షిత్ గారు. సపరేట్గా ఉండొచ్చు మ్యాక్సిమం. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ డిఫరెంట్ అండి, అది మనం చెప్పలేము. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆఫ్టర్ presentation of the budget for the coming year. After presentation of the budget for the coming year. కాదండి, ఎవరు చెప్తున్నారు? ఎవరు బి చెప్పారు? ఎవరు కాదండి. ఎవ్రీ ఇయర్ కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టక ముందు ప్రవేశపెడతారండి. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు వస్తుందండి. ఓకే, బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు రోజు వస్తుంది. బిఫోర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్ ఫర్ ది కమింగ్ ఇయర్. ఓకే, బిఫోర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్ ఫర్ ది కమింగ్ ఇయర్. ఇంపార్టెంట్ అండి. బడ్జెట్ ఎప్పుడు కూడా వచ్చే సంవత్సరం దీనికి ఎంత ఖర్చు పెట్టబోతున్నాం, ఎంత ఖర్చు పెడతాం, ఈ పథకానికి ఇంత, ఈ పథకానికి ఇంత అంటారు. ఓకే, అదే సర్వేలో లాస్ట్ ఇయర్ ఎకానమీ ఎలా ఉంది అనేది చెప్తారండి. ఓకే, రైట్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా నేను మళ్ళీ రేపు టుమారో సెషన్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.